నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగినటువంటి ముహూర్తము బాగలేదు అంటున్నారు, నిజమేనా గురువు గారు అని ప్రశ్న. ఇప్పుడు ముహూర్తాలు అనేటువంటివి మనముగా విమర్శ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్లకు కావాల్సినటువంటి బ్రాహ్మణోత్తములను ముహూర్త నిర్ణయం అనేటువంటిది ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఒక ముహూర్తం అనేటువంటిది నిర్ణయిస్తారు ఎప్పుడు కూడా. అయితే చిన్న చిన్న దోషాలు ఏవీ లేకుండా ముహూర్తాలు కావాలి అంటే ఎవ్వరికీ దొరకవు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకొకరిని విమర్శిస్తున్నాము వెంటనే అంటే ఇదే విషయంగానే మరి అయోధ్యలో రాముల వారి యొక్క గుడి ప్రతిష్ట విషయములో కూడా ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని అన్నారు. ముందు ఒక మాట అనేస్తారు, నరము లేని నాలుక అనేటువంటి ఇదితో ఏది మనకు నచ్చితే ముందు అది అనేయడం అనేటువంటిది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా ఎవరిని మనము విమర్శించటం అనేటువంటిది అది అంత గొప్ప విషయముగా అనిపించదు ఎప్పుడూ కూడా. కానీ ఇక ముహూర్తము పెట్టినటువంటి వాళ్ళు కూడా పండితులే కదా, అంత మాత్రం ఆలోచన లేకుండా ఎలా చేస్తారు అనేటువంటిది మనం గమనించాలి. నిజానికి ఆ ముహూర్తము చాలా అంటే చాలా మంచిది, ఉన్నవాటిల్లో అన్నిటికీ అనుకూలముగా ఉండేటువంటిదే. వాళ్ళ బంధము చాలా యోగవంతముగా గొప్పగా ఉండటానికి కావాల్సినటువంటి ముహూర్తమే అది. దాంట్లో ఎంత మాత్రము తేడా లేదు. ఎందుకంటే మనము పండితులమే, అందరూ పండితులే. కానీ మనము అందరికీ అర్థం కావాలి అనేటువంటి ఒకరొకరి వ్యవహార శైలి ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు. కానీ అప్పుడే తెలుస్తుంది అందరికీ కూడా ఆ ముహూర్తం యొక్క బలం ఏమిటి అనేటువంటిది. ఎంతో కాలంగా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చూసుకొని అనుకూలవంతమైనటువంటి ముహూర్తమే పెట్టారు అనేటువంటిదైతే నేను ఘంటాపదముగా చెప్పగలను. ఇక రెండవ విషయం, నాగ చైతన్య శోభిత విడిపోతారని కొందరు జాతకాలు చెబుతున్నారు, అది నిజమేనా అని ప్రశ్న వేస్తున్నారు. అసలు జాతకము చెప్పడము అనేటువంటిది ఏమిటి అంటే ప్రామాణికము. మనం ఎవరైనా ఒక వ్యక్తి అడిగారు అంటే ఆ వ్యక్తికి చెప్పాలి జాతకం అనేటువంటిది. ఎంత లిటరరీ పర్సనాలిటీసు లెజెండ్స్ లేదా సినిమా వాళ్ళు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తులే అయినా వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి మనము బహిర్గతము చేసేటువంటి అధికారము ఎంత మాత్రము మనకు లేదు. వాళ్ళు సినిమా నటులుగా మనము మెచ్చుకోవచ్చు, యావత్తు ప్రజానీకము వాళ్ళను ఆదరించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగతముగా ఉండేటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి బహిర్గతము చేసేటువంటి అధికారము మనకెక్కడిది లేదు కదా. అడగవచ్చును ఉత్సుకతతో, ప్రతి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళది ఎలా ఉంటుంది అని అడిగితే ఏది యోగవంతమైనది. అసలు పండితులు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటి అంటే నీకు బాగుంటుంది, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ మాట తప్ప మన నోటి వెంట వేరే ఇంకొకటి రావాలి అని ఏ పండితుడు అనుకోకూడదు కదా. అలా అందుకని కదా దేవాలయం దగ్గరికి పోయినా ఇంకొకరి దగ్గరికి పోయినా పండితులు కనపడితే అయ్యా నమస్కారము అంటే నాయనా బాగుండండి అనేటువంటి మాట అంటే నిజంగా బాగలేని వాడు కూడా బాగయ్యేటువంటి దానికి అనుకూలమవుతుంది కదా. ఎందుకు అవుతుంది అలా అంటే మనం చెప్పంగానే అవుతుందా అంటే మనము నిరంతరము మన అనుష్ఠానము, మనము వేదమంత్రాలు, మనము చేసేటువంటి పూజలు, ఎందుకు పూజలు చేస్తున్నాము? ఒకవైపు బాగుండాలి అనేటువంటి ఇది పూజలు చేస్తూనే కొంతమంది బాగుండరు, మరి మనం ఇదే నోటితోనే బాగుండరు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే బెదిరిస్తున్నామా, బ్లాక్మెయిల్ చేస్తున్నామా, లేకపోతే మన ప్రతిభ ఏమైనా మసకబారుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో చెప్పుకుంటున్నామా? ఇది దేనికి దారితీస్తుంది, దేనికి సంకేతము అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నార్థకముగా మారుతుంది గాక. అయితే
వాళ్ళు ఎప్పుడు విడిపోతారు, విడిపోరు, ఎవ్వరైనా కలిసి ఉండాలి, జీవితాంతము బాగుండాలి అనేటువంటి అభిప్రాయముతోనే పెళ్ళిళ్ళు అన్నీ కూడా చేస్తాం. చెయ్యాలి, అది మన ధర్మం. మంచి ముహూర్తము చూసి అన్ని రకాల అనుకూలించేటువంటి విధముగా ఉండేట్టుగా చేస్తున్నాం. ఒక్కటి గమనించాలి, రాహుకేతువులు అని మనం మాట్లాడుతున్నాము. రాహు ఇప్పుడు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులను మనము లగ్నకుండలిలో చూసుకొని చెబుతూ ఉంటాం. రాహు అంటే ఏమి ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడరు. మన మనుషుల్లోనే రాహువులాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వస్తారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వాళ్ళ వల్ల విడిపోవడం జరుగుతుంది తప్ప నిజానికి ఎవరూ విడిపోవాలి అనేటువంటి ఇదితో ఉండరు. ఆ ఆశయంతో వాళ్ళు చేసుకోరు కూడా. నిజానికి వాళ్ళ జాతకాలు ఇద్దరివి కూడా చాలా మహాద్భుతముగా ఉన్నాయి. వాళ్ళు అనుకూలవంతముగా ముందుకు వెళ్ళేదానికి చాలా వరకు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జాతకాలు చాలా యోగవంతముగానే ఉన్నాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక శోభిత తన లైఫ్లోకి రావడము వల్ల నాగ చైతన్య సక్సెస్ అవుతాడా, ఆయన సినిమా కెరీర్ ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇది కూడా మంచి ప్రశ్నే. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నప్పుడు ఆయన గతములో కూడా సినిమా వాళ్ళ కెరీర్లో నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య అనేటువంటి ఆ హీరో అతి తక్కువ కాలంలో గొప్పగా పైకొచ్చి తన నటన ప్రతిభతో తాత యొక్క లక్షణాలు సంపూర్ణముగా ఎంతో కొంత లేకుండా ఉన్నాయి కాబట్టి అతను కూడా చాలా యోగవంతంగానే చాలా సినిమాలు సక్సెస్ అయినాయి కదా. భవిష్యత్తులో కూడా సినిమాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం ఎట్లా చూడాలి అంటే కెరీర్ బాగుండడం వేరు, సినిమాలు బాగా ఆడతాయా లేదా అనేది వేరు. సినిమాలు బాగా ఆడడము ఆడకపోవడం అనేది ఒక వ్యక్తి జీవితంలోకి వస్తేనో ఒక వ్యక్తి రాకపోతేనో ఉండదు. ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు. సినిమాలు ప్రజలు ఆదరించాలి. మంచి సినిమా అయితే తీస్తే ఇది అవుతారు. ఒక వ్యక్తి తన భార్య అనుకూలవతి అయినంత మాత్రాన సినిమాలు అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అది ప్రజానీకమంతా కూడా చూసి మెచ్చవలసినటువంటిది. మంచి కథాంశము అతనికి నచ్చినటువంటి ఇది చేస్తే ఎవరైనా మంచి ప్రజలు ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి. అది వేరు, ఇది వేరు. కానీ ఈ శోభిత అనేటువంటి అమ్మాయి నాగ చైతన్య గారి జీవితంలోకి రావటము వలన శోభిత జాతకములోనూ మంచి మలుపులు తిరిగే అవకాశము, అలాగే నాగ చైతన్య గారి జీవితంలోనూ వాళ్ళ జీవితము 3 పువ్వులు 6 కాయలు లాగా సంతోషముగా ఉంటారు అనేటువంటిది మనము ఖచ్చితముగా చెప్పవచ్చును అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక అక్కినేని వాళ్ళ ఇంట్లో అందరికీ సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి. నాగార్జున గారికి, చైతూకు, సుమంత్ గారికి, వాళ్ళక్కకు, ఇలా అందరినీ మనము చూడండి. ఇది ఎంతవరకు న్యాయమో మనం మాట్లాడడం నిజానికి. అయితే ప్రశ్నలు వస్తాయి, ఉత్పన్నం అవుతాయి. ఒకటి వచ్చిన తర్వాత వాటెంబడవే అన్నీ వస్తాయి. ఇక్కడ పూర్వము అందరూ కూడా నాగదేవతలను బాగా ఆరాధించేటువంటి తత్వం ఉండింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.